హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఫస్ట్ టైం శ్రీవారి మెట్ల నుండి అయితే తిరుమలకి వెళ్తున్నాం అన్నమాట. మేము నెల్లూరు నుంచి తిరుపతికి రావడానికి 9:05 అయ్యింది ఎగ్జాక్ట్గా టైము. టోకన్స్ అయితే దొరుకుతాయో లేదో అనుకున్నాము, బట్ మేము రీచ్ అయ్యే టైంకి అయితే 40 టోకన్స్ ఉన్నాయి. క్యూ కూడా తక్కువ ఉండేసరికి టోకన్లు అయితే దొరికాయి. టోకన్లు అయితే తీసుకొని స్టార్టింగ్లో స్వామివారికి నమస్కరించుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఏమీ టెంకాయలు అవేమి తీసుకురాలేదు. సో దండం పెట్టుకొని స్టెప్స్ అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ 100 అయితే స్టెప్స్ కంప్లీట్ చేసాము. 100కే మా పని అయిపోయింది. సో అక్కడక్కడైతే రెస్ట్ తీసుకుంటూ నడవడం అయితే స్టార్ట్ చేసాము. మేము నలుగురుమి, నేను మా బ్రదర్స్ ముగ్గురం అయితే స్టార్ట్ అయ్యాము. మా బ్రదర్ అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నాకు కూడా బ్రదర్సే కదా అండి. ఆల్మోస్ట్ నాతో జాయ్ఫుల్గా కూడా ఉంటారు మా బ్రదర్స్ అందరూ, మా బ్రదర్ ఫ్రెండ్స్ కూడా. సో వ్యూ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే శ్రీవారి మెట్ల కాడ ఒక్క షాప్ కూడా లేదు. ఎక్కడన్నా వాటర్ బాటిల్ అన్నా తీసుకుందామంటే. సో మా బ్రదర్స్తో కలిసి అయితే ఇలా మా జర్నీ అయితే సాగుతుంది. ఆల్మోస్ట్ 900కి రీచ్ అయ్యాము. 900 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడైతే చూడండి, కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగున్నది. ఎక్కడ షాప్స్ అనేవి లేవు. ఎక్కడైనా కొనుక్కొని వాటర్ బాటిల్ అన్నా తాగుదామంటే ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే ఫుల్ చాలా బాగుంది. అండ్ అలాగే మా టోకన్స్ అయితే స్కాన్ చేయించేసుకొని మేమైతే వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఫైనల్గా అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట స్టెప్స్ కంప్లీట్ చేయడానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు 10:05 అయింది ఎగ్జాక్ట్గా. మేము 9:30కి స్టార్ట్ అయ్యాము స్టెప్స్ ఎక్కడం అయితే. సో ఇంకా మేము బ్యాలెన్స్ అయితే 1000 ఎక్కాలి. ఆల్మోస్ట్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. స్వామివారి మెట్లను అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ స్వామివారికి అయితే నమస్కరించుకొని అయితే మేము పైకి అయితే వచ్చేసాము. రాగానే అయితే బాగా అలసిపోయాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11:20 అవుతుంది ఆఫ్టర్నూన్. సో మేము నలుగురం అయితే ఒక సోడా అయితే తాగేసి స్టార్ట్ అయిపోయామన్నమాట తిరుమలకి. అండ్ ఈ వ్యూ పాయింట్ని చూడండి ఒక్కసారి. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా మనం శ్రీవారి మెట్లు రీచ్ అయిన వెంటనే డైరెక్ట్గా ఎక్కడ మనం కనెక్ట్ అవుతామంటే, మనం ఎక్కడైతే దర్శనానికి వెళ్తామో క్యూ లైన్స్ అక్కడైతే కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి అయితే మేము తలనీలాలు సమర్పించుకోవడానికి స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళైతే మా మొక్కలన్నీ తీర్చుకున్నామన్నమాట. తలనీలాలు అయితే ఇచ్చేశారు మా బ్రదర్స్. నేనైతే హెయిర్ కట్ చేయించాను అనమాట. సో మా తలనీలాలన్నీ సమర్పించుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. వెంగమాంబ కాంప్లెక్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేసేసి దర్శనంలోకి అయితే వెళ్దాం అనుకున్నాము. సో అందుకని లంచ్ కోసం అయితే వెళ్తున్నాము. అండ్ అలాగే కొన్ని ర్యాండమ్ పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నామన్నమాట. స్వామివారి రథోత్సవం రోజు మనమైతే ఈ రథాన్ని చూస్తాం కదా, అండ్ ఇది డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది మాకు. సో మేమైతే కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్న థీమ్ అయితే ఏంటో తెలుసా అండి? మనం అలిపిరి నుంచి తిరుపతికి వచ్చే మార్గం అన్నమాట. అక్కడ మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఈ రూట్లో అయితే చూపించున్నారు మ్యాపింగ్ పాయింట్ లాగా. అండ్ అలాగే ఇక్కడైతే వెంగమాంబ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించున్నారు. ఎందుకంటే ఆమె పేరు మీద అన్నదానం జరుగుతుంది ఇక్కడ. సో మా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము లంచ్ తినేసి అయితే లాకర్స్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాము. ఫ్రీ లాకర్స్ ఎక్కడున్నాయో అని వెళ్తున్నాం అనమాట. సో లాకర్స్లో అయితే లగేజ్ అంతా పెట్టేసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. సో ఆఫ్టర్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము. మా తిరుపతి వ్లాగ్ అయితే ఈరోజు ఇలా జరిగింది. మాకైతే మంచిగా దర్శనం అయ్యింది. 2 years తర్వాత దర్శనం చేసుకుంటున్నాను నేను. అండ్ అలాగే మీకు కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.